మీరు చింతపడుతూ ఉన్నారు కదా! మీకు రకరకాల చింతలున్నాయి. మనకి చాలా బాధలున్నాయి, అవసరతలున్నాయి, అక్కరతలున్నాయి. వాటి ఎవరు తీరుస్తారా? ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేసుకోవాలా ఇవన్నీ? ఎలాగ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలా? వీటన్నిటి విషయం పిల్లల చదువులెలా? పెళ్ళిళ్ళెలా? ఇదెలా? అదెలా? మీరు చింతపడుతున్నారు కదా! మీరు చింతపడడము వల్ల మీ ఎత్తు చిన్న కూడా ఎత్తు చేసుకోలేరు. మీరేమి సాధించలేరు చింతపడడం ద్వారా. దేవుడిని చూడండి మీరు. ఈ పక్షులను చూడండి ఎలా ఆధారపడతారో. వాటన్నిటికంటే ముఖ్యంగా అడవి పువ్వులను చూడండి. దేవుడు వాటిని ఎలా అలంకరించి దానికి వైభవం ఇచ్చాడో చూడండి. అలాంటి వైభవాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనము మనుషుల మీద ఆధారపడతాం, పరిస్థితుల మీద ఆధారపడతాం, మనకున్న సోర్సెస్ మీద ఆధారపడతాం, మన ఉద్యోగం మీద ఆధారపడతాం, మనకిచ్చేటువంటి మనుష్యుల మీద ఆధారపడతాం, మనకు వచ్చేటువంటి సంపద మీద ఆధారపడతాం, ఇంకా రాబోయేటువంటి మనకు ఆశీర్వాదాల మీద మనము ఆధారపడతాం. ఈ పువ్వులు మన దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాయంటే, మేమైతే ఎవరి మీద ఆధారపడం, మాకు ఎవరి ఏమంటారు ఆలనా పాలన అక్కర్లేదు, మాకు తెలుసు మాకంటూ ఒక దేవుడు ఉన్నాడని, మేము ఆయన మీద ఆధారపడతాం కాబట్టి మేము ఎంత అందంగా ఉన్నాము అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే మేము ఎంత అందంగా ఉన్నాము అని అడవి పువ్వులు ఈరోజు మనకి మాట్లాడుతున్నాయి.